అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారులకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ సచివాలయాల్ని పేరు మార్చే విధంగా అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ పేరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినటువంటి పేరు విజన్ యూనిట్ అనే పేరు అంట. సో విజన్ యూనిట్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ సచివాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ ఒక్క సచివాలయాల్ని ఈయనకి పేరు వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించినట్టుగా ఉన్నారు. సో దానికి కారణం ఏంటంటే ఏదైతే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు సచివాలయం నుంచి మానిటర్ చేయటం, సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ గ్రామ సచివాలయాల నుంచే వాళ్ళు మానిటైజేషన్ చేయటం, అంటే ఎక్కడైనా రోడ్ల మీద చెట్లు వెళ్ళిపోయినప్పుడు వెంటనే జేసీపీలు పంపించడం, ఇదంతా కూడా చేయడం జరిగింది. సో చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ సచివాలయాల్ని మీరు పంచాయతీలు ఉండగా కట్టించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విరుచుకుపడడం జరిగింది. సో ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కారణంగా ఇవన్నీ కూడా అధికారులకి అలాగే రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా ఆ గ్రామాల్లో జిల్లాలో మానిటైజేషన్ చేసుకోవడానికి ఎంతో సహకరించాయి. సో దాని ద్వారా ఏమైందంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సచివాలయాల నుంచే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మానిటైజేషన్ చేసి తుఫాన్ కారణంగా చెట్లు కానివ్వండి ఎక్కడైనా ఇబ్బందులు కలిగినా అక్కడి నుంచి పర్యవేక్షించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వెళ్తా ఉంది. సో దీన్ని ఏదో ఒక విధంగా మనం ఈ రేషన్ బళ్ళు తీసినట్టుగానే ఇలా ఇది కూడా తీసేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించినట్టుగా ఉన్నారు. సో అలాగని సచివాలయాల్లో పేరు మార్పు విజన్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. సో విజన్ యూనిట్ అంటే ఎక్కడో సిటీల్లో ఉన్నటువంటి ప్రజలకి చదువుకున్నటువంటి బాగా వాళ్ళకి పలికే అవకాశం ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ విజన్ యూనిట్ అనేది పలకడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏంటంటే లేకపోతే బాబు సచివాలయాలని పేరు మార్చుకోవచ్చు, లేకపోతే ఎన్టీఆర్ సచివాలయాల్స్ అని కూడా పేరు మార్చుకోవచ్చు. కానీ సచివాలయం పేర్లు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే భావించినట్లుగా ఉంది. ఇంకా సచివాలయం అనేది పేరు వినపడకూడదు, సచివాలయం పేరు వినపడితే జగన్కి క్రెడిట్ వెళ్ళిపోతా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావించినట్టుగా ఉంది. అందుకని ఇంకేం పేరు లేకుండా విజన్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. సో విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో ఆ విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారి పేరు పలుకుతుందని చెప్పేసి ఇది కూడా పెట్టుంటారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. సో ఏదైనా సరే మనం ఏ పని చేసినా ఎవరైనా సరే ప్రభుత్వాలనే మారుతూ ఉంటాయి. సో ఈ సచివాలయాల పేరు చెప్పినా సరే వీళ్ళు విజన్ యూనిట్ అని పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా వీటిని చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. సో అది ఎందుకంటే ఏదైతే ఆరోగ్యశ్రీ కానివ్వండి అప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అది అమలు చేయడం జరిగింది. సో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దాన్ని ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టడం కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు మారినట్టు ఆ పేరుని మార్చి చేయడం జరుగుతూ ఉంది. సో ఎమ్మెల్యేలు కూడా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పలుకుతూ ఉన్నారు. సో 100% మంది అయితే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ కూడా అన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారే ప్రజలందరికీ గుర్తొస్తారు. సో 100% ప్రజలైతే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సో అలాగే ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి పేర్లని మార్చచ్చు, కానీ వ్యవస్థని సృష్టించిన వాడిని ఎప్పటికీ కూడా మార్చడం అనేది జరగని పని.